హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్వేతాను. ఈరోజు మష్రూమ్స్ తోటి ఒక సింపుల్ కర్రీ అండి. చాలా బాగుంటుంది. రైస్, రోటీ, చపాతీ ఎందులోకైనా ఒకసారి ఈ విధంగా చేయండి, మీకు కూడా బాగా కుదురుతుంది. అందుకోసం కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని 1 ఇంచు చెక్క, 3 లవంగాలు, అలాగే సన్నగా తరుక్కున్న 3 పెద్ద ఉల్లిపాయలు కూడా వేసేసి ఉల్లిపాయలు మెత్తపడి రంగు మారేంత వరకు బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ అంత అల్లం పేస్టు, అలాగే ఉప్పు, కొంచెం కరివేపాకు వేసేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయే విధంగా ఒక 2 నిమిషాలు బాగా వేపుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి స్పైసెస్ని యాడ్ చేసేసుకోవాలి. పసుపు, 1 టేబుల్ స్పూన్ అంత కారము, అలాగే 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నింటినీ బాగా వేయించుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరుక్కున్న ఒక పెద్ద టొమాటోని కూడా వేసేసుకున్నాను. అలాగే శుభ్రం చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 400 గ్రాముల మష్రూమ్స్ కూడా వేసేసుకొని మసాలా అంతా మిక్స్ అయ్యే విధంగా మష్రూమ్స్ని బాగా కలుపుకున్నానండి ఒక 2 మినిట్స్ పాటు. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలండి. ఇప్పుడు వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒకసారి అంతా కలిపి మళ్ళీ ఇందులోకి సరిపడినంత వాటర్ కూడా పోసేసి ఒక 1/2 గ్లాస్ అంత వాటర్ పోసేసి మళ్ళీ అంతా కలిపి మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలండి. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెము ఉప్పు, మనకు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా అంతా ఉడికిన తర్వాత మూత తీసేసి ఇందులోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1/2 టీ స్పూన్ సోంపు పొడి, కొంచెం చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటే టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. థ్యాంక్ యూ అండి.